Come back. I am for you, Mikkel Sonino YouTube channel, Mana Schools and Jobs Information. టీచర్ ట్రైనింగ్ నీడ్స్ ఫర్ 2026-27. మనకి సమ్మర్ వెకేషన్లో టీచర్లకు ట్రైనింగ్ కావాలా, అది ఏ విధంగా ఉండాలి, ఏ పర్పస్లో ఉండాలి, ఎంత టైం ఉండాలి అనేది సర్వే ద్వారా తీసుకుంటున్నారు SCERT తెలంగాణ నుంచి. ఈ సర్వేలో మనకు గూగుల్ ఫామ్ ఇచ్చారు. ఈ గూగుల్ ఫామ్ ద్వారా మనం ఏ విధంగా నింపాలి, ఏ విధంగా మన ఒపీనియన్స్ షేర్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సర్వేకి సంబంధించినటువంటి విషయాలను మనం మార్చి 10, 2026 వరకు మనం ఆ గూగుల్ షీట్లో మనము వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అయితే ఎవరైతే టీచర్స్ ఉన్నారో, టీచర్స్ మరి MEOs, క్వాలిటీ కోఆర్డినేటర్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారు అందరూ కూడా వాళ్ళ యొక్క ఒపీనియన్స్ను పంపించాల్సిందిగా SCERT తెలంగాణ వారు కూర్చున్నారు. సో దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ఫామ్ను ఎలా నింపాలో కూడా నేను క్లియర్గా ఒకటైతే చూపిస్తాను. ఈ లింక్ క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా మనకు ఫామ్ ఓపెన్ అయిపోతుంది. టీచర్ డిస్క్రిప్షన్ మనం ఇక్కడ ఫస్ట్ మన మెయిల్ అనేది చూజ్ చేసుకోవాలి. ఏ మెయిల్ అయితే వాడాలనుకుంటారో ఆ మెయిల్ తోటి ఆల్రెడీ మీకు మొబైల్లో మెయిల్ అనేది ఉంటుంది కాబట్టి ఆ మెయిల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, 2 మెయిల్స్ ఉన్న వాళ్ళు మాత్రం చూసుకోవాలి. సో ఇక్కడ టీచర్ నేమ్ అనే దగ్గర వాళ్ళ యొక్క నేమ్ ఇవ్వాలి. సో తర్వాత ఎంప్లాయీ ఐడి అనే దగ్గర వాళ్ళ యొక్క ఎంప్లాయీ కోడ్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ అనే దగ్గర మొబైల్ నెంబర్ ఇచ్చేయాలి. సో వాళ్ళు ఎవరు అనే దగ్గర SGTనా, SCనా, లేదంటే PGTనా, LFL HMA ఎవరైతే వాళ్ళ యొక్క ఇచ్చేయాలి డిజిగ్నేషన్. నెక్స్ట్ వచ్చి స్కూల్ నేమ్ ఇచ్చేసేయాలి, మండల్ నేమ్ ఇచ్చేసేయాలి, వారి యొక్క డిస్టిక్ ఇచ్చేసేయాలి. సో ఎవరికంటే ప్రైమరీ లెవెలా లేదంటే హై స్కూల్ లెవెలా అనేది ఇక్కడ కనిపిస్తుంది. మనం ఎవరైతే దాన్ని బట్టి అక్కడ ఇచ్చేయాలి. నెక్స్ట్ మనం ఫామ్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ప్రైమరీ స్కూల్కి అయితే సబ్జెక్టుకు ట్రైనింగ్ నీడ్ సబ్జెక్ట్ అంటే ఏ సబ్జెక్టుకు మీరు ట్రైనింగ్ నీడ్ అవుతుందో అనుకుంటున్నారో మీ యొక్క ఒపీనియన్ అయితే ఇవ్వాలి. సో నేను ఇక్కడ ట్రైనింగ్ అనేది నేను మ్యాథ్స్ అనే దానికి ఇస్తున్నాను. సో మీ ఎవరైతే వాళ్ళ ఇష్టం ఇవ్వచ్చు. సో మల్టిపుల్ కూడా ఇవ్వచ్చు. సో మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీష్ అని ఇచ్చామనుకోండి, 2 వస్తాయి అక్కడ. సో ఆ రకంగా ఇవ్వచ్చు. తర్వాత నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ డేస్ అని అడుగుతున్నారు. ఇక్కడ నేను ఒక 6 days ఇస్తున్నాను. సో 3+3 అనుకుంటున్నా. నెక్స్ట్ నీడ్స్ ఫర్ ద టీచర్ ట్రైనింగ్స్. ఇంకా కూడా మనకు ఏం ట్రైనింగ్ అనేది అవసరం ఉంది దాని మీద మనకి ఇక్కడ చూసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిన మొత్తం కూడా ఇది మల్టిపుల్ కూడా మనం చేసు కంటెంట్ స్పెసిఫై ఏరియాస్ అదర్ ద కాలం ఎట్ ద బాటమ్. ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ మీద కావాలా, మనకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రన్ అవుతున్నాయి కాబట్టి నేను స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ ఇంగ్లీష్ అనేది కావాలనుకుంటున్నాను. సో అకాడమిక్ స్టాండర్డ్స్, లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది దాని మీద కావాలనేది, TLM అనేది కావాలన్నారు. నేను TLM ఒకటి ఇస్తున్నాను. లేదా ICT టూల్స్, AI టూల్స్ అన్నాను. ఇప్పుడు AI అనేది ఫామ్లో ఉంది కాబట్టి AI అని ఇస్తున్నాను. ఈ విధంగా మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో వాటి మీద మీరు క్లిక్ చేస్తే అవి సెలెక్ట్ అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మెన్షన్ 3 మేజర్ ఛాలెంజెస్ యూ ఫేస్ వైల్ టీచింగ్ యువర్ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నప్పుడు మేజర్ ఛాలెంజెస్ ఏదైతే ఎదుర్కొంటున్నారో వాటి గురించి ఒక 3 ఇవ్వమంటున్నారు. సో మనం ప్రైమరీ లెవెల్లో మనకు మేజర్ ఛాలెంజెస్ ఏముంటాయి మన సబ్జెక్టు టీచ్ చేసే టైంలో, అవి మనం అయితే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ అయితే వాళ్ళు ఇవ్వచ్చు. ఇక్కడ మనం డిజిటల్ సంబంధించి ఏదైనా కంటెంట్ కానీ లేకపోతే టూల్స్ కానీ లేదంటే ఏదైనా స్పెసిఫిక్గా మెటీరియల్ కానీ కావాలనేది మాత్రం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సో మీరు పరిస్థితిని బట్టి మీరైతే ఇవ్వండి. రిమార్క్స్ అనే దగ్గర ఇంకేదైనా మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఆ రిమార్క్స్లో మనం ఇవ్వచ్చు. ఈ విధంగా మనం ఇచ్చిన తర్వాత ఇక్కడ సెండ్ మీ ఏ కాపీ ఆఫ్ మై రెస్పాన్సెస్ అన్న దగ్గర ఇది మాత్రం క్లిక్ చేసుకుంటే మీకు మీరు ఏదైతే రెస్పాండ్ చేశారో కాపీ అది మీ మెయిల్కు వస్తుంది. ఆ మెయిల్లో మీరు కూడా ఏం చేశారనేది కూడా చూసుకోవచ్చు మీరు. ఈ విధంగా ఇట్లా కంప్లీట్ చేసిన తర్వాత మనం సబ్మిట్ నొక్కగానే మనకు యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ ఈ విధంగా అయిపోతుంది. ఈ విధంగా అయితే మీరు సర్వే ఫిల్ చేయవచ్చు.